హాయ్ వెల్కమ్ టు యోయస్ సినీ టాకీస్. సంక్రాంతి అంటే టాలీవుడ్కు పెద్ద పండుగ. ఈ పండుగకు సినిమా విడుదల చేయాలని హీరోలు సైతం పోటీ పడుతుంటారు. 1-2 రోజుల తేడాతోనే సినిమాలను విడుదల చేస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా 3 పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ఈసారి నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, అదేవిధంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్, సుదీప్ కిషన్ మజాకాతో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. అయితే వీటిలో గేమ్ చేంజర్ గురించి ఎక్కువగా వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ రేంజ్లో ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. జనవరి 1కి ట్రైలర్ను కూడా లాంచ్ చేయబోతున్నారు. 10న గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి సమయంలో పాజిటివ్ టాక్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఇలా ఉందంట, అలా ఉందంట అంటూ కొన్ని లీకులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ కైరాల లవ్ స్టోరీ చాలా కొత్తగా డిజైన్ చేశారని తెలుస్తోంది. కాలేజీ బ్యాక్ డ్రాప్లో వచ్చే సీన్లు అలరించబోతున్నాయని, ఇంటర్వెల్ కార్డు మంచి హైప్ ఇస్తుందని సమాచారం. క్లైమాక్స్ అయితే శంకర్ మార్క్స్తో సాగి ఓ ఫీల్తో థియేటర్ల నుంచి బయటకు పంపిస్తారని తెలుస్తోంది. గేమ్ చేంజర్ అనగానే రామ్ చరణ్ తర్వాత గుర్తొచ్చే పేరు సూర్య. ఈ సినిమాలో సూర్య విలన్గా కనిపించబోతున్నాడు. విలన్గా సూర్య పాత్ర ఎలా ఉండబోతుందన్న విషయం ఇప్పటి వరకు దాచిపెట్టింది చిత్ర బృందం. ఆ క్యారెక్టర్ ఎంత పేలితే అంత పే ఆఫ్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే గేమ్ చేంజర్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంజలి పాత్రదేనట. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఈ క్యారెక్టర్ని శంకర్ చాలా బలంగా మలిచాడని, అంజలి తన నటనతో స్క్రీన్ ప్రెజెన్స్తో షాక్ ఇచ్చిందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పాటలు ఓకే అనిపించాయి. అయితే ఓ మాస్ పాట బయటకు రావాల్సి ఉంది. ఆ పాటలో రామ్ స్టెప్లు మరో రేంజ్లో ఉండబోతున్నాయట. మొత్తానికి చరణ్ అభిమానులకు అన్ని శుభవార్తలే అన్నమాట. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.